నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మీ అందరి ప్రేమతో, ఆదరాభిమానాలతో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో బీరపాద గురించి, ఎక్కువ కాయలు మనం ఎలా తీసుకోవాలన్నది నేను చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఎప్పుడు నాకు మెసేజెస్ పెడతా ఉంటారనమాట, సరిగ్గా రావట్లేదండి అని. సో చిన్నపాటి కేర్ తీసుకోవాలి, వీక్లీ వన్స్ మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది చెప్తాను. మీరు ఎప్పుడు చూడొచ్చు, నేను ఎప్పుడు బీరపాద వేసినా సరే చాలా హార్వెస్ట్ తీసుకుంటూ ఉంటాను, ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కటి కూడా నేను పిందెలుగా రాలిపోనివ్వను, ప్రతిదీ కూడా ఖచ్చితంగా అది కాయగా మారాల్సిందే, నేను హార్వెస్ట్ చేయాల్సిందే అనమాట. సో దానికోసం తగినన్ని పోషకాలు మొక్కకి వీక్లీ వన్స్ ఎప్పుడు కూడా నేను ఇస్తూనే ఉంటానండి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి బీరపాదకు కూడా చాలా కాయలు ఉన్నాయి, అలాగే ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మనము ఎక్కువ ఫ్లవర్స్ వస్తేనే ఫీమేల్ ఫ్లవర్స్ మనము ఎక్కువ కాయలు అనేవి తీసుకుంటాము. సో దానికోసం మనము పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ అనేది మొక్కకి ఎప్పుడు కూడా వారానికి ఒకసారి అడిషనల్గా ఎప్పుడైతే ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయో మనము ఇస్తూ ఉండాలి. అండ్ అలాగే మొక్కకి మీరు చూస్తున్నారా, కొద్దిగా బూడిద తెగులు కూడా వచ్చింది. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడ్డ తర్వాత మనము మొక్కలన్నీ కూడా చాలా వరకు పండు బారిపోవడం కానీ కొద్దిగా చేంజ్ అయిపోతాయి. అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ వాన నీటి రూపంలో వెళ్ళిపోతాయి కదండి. సో సారం అనేది తగ్గిపోతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా సారవంతం చేస్తూ ఉండాలి. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు మొక్కకు అందించాలి, అలాగే సూక్ష్మజీవులను కూడా అందించాలి, వానపాములు పెరిగేలా చూసుకోవాలి. ఇలా అన్నీ ఇస్తేనే మొక్కలు హెల్దీగా ఉంటాయన్నమాట. అండ్ ఎప్పుడు కూడా మీరు పాత ఆకులు ఏవైతే ఉంటాయో బీరపాదుకు, ఇలాంటివి పండుబారిన ఆకులన్నీ కూడా అన్నీ తీసివేయాలి. ఎప్పుడు ఏదైనా మీకు ఇలా పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు లాంటిది కనిపించినా కూడా ఆ ఆకులన్నీ జస్ట్ ఇలా తుంచేసి పక్కన పడేయాలి. అండ్ సాయిల్కి కనెక్షన్ లేకుండా, అంటే ఆకులు మట్టిని తాకడం వలన ఏమవుతుందంటే మట్టిలో ఉన్నటువంటి కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల కూడా మొక్కకి రోగం వస్తుంది. కాబట్టి మనము ఆ ఆకులు కూడా ఇలా గిల్లి వేస్తే కనుక చక్కగా మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే మొక్కకి ఇంకా పండు ఈగ ఒకటి ప్రాబ్లం ఉంటుందండి పాదులకి, దాని నుంచి కూడా మనము ఈ కాయల్ని రక్షించుకోవాలి పండు ఈగ నుంచి. ఆకులను మాత్రం మనము ఇలాంటి రోగాల నుంచి మనము ఖచ్చితంగా డిసీజెస్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి పండు బారిన ఆకులు మనం తీసేస్తే ఫ్రెష్ లీవ్స్ అనేవి ఎప్పుడు మొక్క హైట్ పెరుగుతూ పొడుగ్గా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా అనేది మొక్క లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కాబట్టి చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఎప్పుడు సాయిల్ చెప్పాను కదా, మీరు లూజ్ చేస్తూనే ఉండాలి. 1 వీక్ ఒకసారి మట్టి అనేది గట్టి పడిపోతూ ఉంటుంది, కాబట్టి ఆ మట్టిని మనం ఇలా తవ్వుతూ ఉంటే, అప్పర్ లేయర్ని కదిలిస్తూ ఉంటే కనుక మనం ఇచ్చేటటువంటి పోషకాలు కానీ వాటర్ కానీ చక్కగా రూట్ సిస్టమ్కి వెళ్తూ ఉంటాయి, మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు పాదులకు మీరు కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోవాలి, వెడల్పాటి కంటైనర్ తీసుకోండి, డెప్త్ తక్కువ ఉన్నా పర్వాలేదు. అండ్ అలాగే మంచి విత్తనాలు వేసుకోవాలి. F1 హైబ్రిడ్ అయితే కనుక చాలా చక్కగా పెరుగుతుందండి బీరపాదు. అండ్ వీటి కోసం మీరు మళ్ళీ ఎక్కడ దొరుకుతాయని నన్ను అడగొద్దు, మన జ్యోతి న్యాచురల్స్లో ఉన్నాయండి. మంచి సీడ్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే క్యాట్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు చూసినటువంటి బీరపాదుకు మనము కాయలు అనేవి చాలా హెల్దీగా పెరిగాయి. అండ్ ఇంతకు ముందు అయితే పండు ఈగ వల్ల కొన్ని ప్రాబ్లం అయిపోయి పెరగలేదన్నమాట, అది కుట్టేసి వెళ్ళిపోతుంది ఇలా కాయలకి, ఇంకా అవి పెరగవు. అండ్ లోపల పురుగులు ఫామ్ అవుతాయండి. అందుకని మనం ఇలాంటి ట్రాప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో కొన్ని బిస్కెట్స్ ఉంటాయి, ఇవేంటంటే మగ పురుగులన్నిటినీ కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ ఇవి అన్నీ కూడా ట్రాప్ అయిపోయి ఇలా లోపల పడిపోయి చనిపోతాయి. దానివల్ల ఏంటంటే ఆడ ఈగ అనేది గుడ్లు పెట్టదు, సో దాని సంతతి అనేది పెరగదనమాట. అందుకని మనము ఈ ట్రాప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి డ్రమ్స్ అండి, బయట ఎక్కడైనా మీకు సీడ్స్ షాప్స్లో కానీ అలాంటి ప్లేసెస్లో దొరుకుతాయి. అండ్ వాటి బిస్కెట్స్ కూడా ఉంటాయి, ఫ్రూట్ ఫ్లై బిస్కెట్స్ అంటే కనుక ఇస్తారు. మనం వాటిని ఏర్పాటు చేసుకుంటే కనుక చక్కగా మీరు ఇలాంటి ట్రాప్స్లోకి అవి వచ్చేస్తే మనం ఎలాంటి మందులు కూడా కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినటువంటి పాదు అలా 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 దాని ఇష్టం అనమాట, ఇలా వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా పిందెలు అనేవి వస్తూనే ఉన్నాయి, కాయలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇవన్నీ కూడా బ్యాక్ సైడు
మళ్ళీ అంటే ఇంకా కాయలు అనేవి వస్తూనే ఉన్నాయని మీకు ఒకసారి అన్ని కాయలు కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు, అన్నీ వచ్చాయి. ఓకే, ఇప్పుడైతే మనం ఫెర్టిలైజర్ దగ్గరికి వచ్చాము. దీనికోసం మనము కొద్దిగా మీరు ఇలా ఒక 2-3 లీటర్స్ వాటర్ తీసుకోండి. అండ్ అందులో మనము చక్కగా ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్, నేనైతే ఇదే వాడతానండి. ఎందుకంటే బోన్ మీల్ యానిమల్స్ బోన్ నుంచి తయారు చేస్తారు. సో దాంట్లో ఏంటంటే పొటాషియం కానీ తర్వాత ఫాస్ఫరస్ కానీ రిచ్గా ఉంటుంది. నేనైతే ఇది ఆర్గానిక్ బోన్ మీల్ అంటే ఏంటంటే ఇందులో అలాంటివి ఎముకల పౌడర్ అయితే ఉండదు. సో చక్కగా మనము ఆర్గానిక్ మెథడ్లో న్యాచురల్గా అనమాట, వితౌట్ బోన్స్ తోటి మనము ఇది తయారు చేస్తాము. అలాగే ఇక్కడ సీవీడ్ గుళికలు కూడా వేస్తున్నాను. సీవీడ్ ఏంటంటే ఇందులో చక్కటి ఎన్పీకే ఉంటుంది అండ్ న్యాచురల్ ఫెర్టిలైజరు. సో కొద్దిగా సీవీడ్ గుళికలు వేసుకోవాలి, అలాగే మనము బోన్ మీల్ వేసుకోవాలి. అండ్ అలాగే ఎన్పీకే మిక్స్ నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి, వీక్లీ వన్స్. సో దానికోసం మొక్కలకి బాగా బలం వస్తుంది, కాయ సైజు పెరుగుతుంది, అలాగే చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట మొక్కలు. వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. అయితే ఇన్ని గుళికలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఒక దాదాపుగా నేను ఒక 20-30 మొక్కలకి ఇద్దామనేసి తయారు చేస్తున్నాను. దానికోసం నేను ఈ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. అంటే ఒక మొక్కకి అట్లీస్ట్ 6 గుళికలన్నా మనం వేసుకోవాలి. ఓకే, అండ్ మంచిగా వస్తాయండి మొక్కలు, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, ఇవన్నీ కలిపి ఒక 30 మొక్కలకి అనమాట. మళ్ళీ మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను. ఓకేనా, ఇలా గుళికలు వేసిన తర్వాత నెక్స్ట్ ఆల్ మిక్స్ కేక్ వేస్తున్నానండి. ఇది ఆల్ మిక్స్ అంటే ఇది ఏదో కేక్ మిక్స్ కాదు, ఇందులో సీతాఫలాల గింజలు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మునగాకు పొడి, ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ పైన పెట్టేశాను, వర్షం పడింది, అంతా తడిచిపోయింది అనమాట దాంట్లో, అందుకే కలర్ చేంజ్ అయింది. కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అండ్ దానికి తోడు కొద్దిగా నేను తీసుకొచ్చినటువంటి ఈ ఎన్పీకే మిక్స్, ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనమాట. ఇది రిచ్ ఎన్పీకే ఉంటుంది ఇందులో. సో మొక్కలన్నీ కూడా చాలా హ్యాపీగా అద్భుతంగా పెరుగుతాయి. కాయ సైజు మీరు చూస్తున్నారుగా, అంత పెద్ద పెద్ద కాయలు రావాలి, చక్కగా పెరగాలి అంటే కాయ సైజు ఆగిపోకుండా ఉండాలంటే కనుక మనము ఈ ఫెర్టిలైజర్ని మొక్కకి ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే కొద్దిగానే వేసాను, మీరు ఎంత క్వాంటిటీ వేస్తున్నానో చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్ వేసిన. ఎందుకు వెజిటేరియన్ అన్నానంటే ఇందులో ఆ యొక్క బోన్స్ పౌడర్ అయితే ఉండదు. సో అందుకనేసి నేను ఇది వెజిటేరియన్ బోన్ మీల్ అంటాను. దీంట్లో మనము కాల్షియం అనేది చాలా రిచ్గా ఉంటుంది అండ్ అలాగే పొటాషియం, కాల్షియము తర్వాత ఫాస్ఫరస్ ఉంటుందండి, నాట్ పొటాషియం. అండ్ పొటాషియం కోసం మనము ఆల్రెడీ ఎన్పీకే మిక్స్ యాడ్ చేసాము. సో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కోసం నేను ఈ ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్ అయితే నేను యాడ్ చేశాను. బోన్ మీల్ మనము అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒక్కసారి కానీ ఇస్తే సరిపోతుంది మొక్కకి రెగ్యులర్గా. ఇది ఏంటంటే పీహెచ్ లెవెల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అలాగే వానపాములు కానీ తర్వాత సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మట్టిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చక్కగా పెరగటానికి ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే సాయిల్ అనేది ఎప్పుడు లూజ్గా ఉండి రూట్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా అద్భుతంగా మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. సో దీన్ని అట్లా పక్కకు పెట్టేసాం. ఒక 3 గంటల తర్వాత ఎలా ఉందో చూడండి, చక్కగా ఇలా పైనంతా కూడా నురగ వచ్చేసింది కదా. సో ఇంకా బాగా నానిపోయిందనమాట అన్నీ, అంటే సీవీడ్ గుళికలు కూడా మంచిగా నానిపోయి చక్కగా దాంట్లో కలిసిపోతాయి. సో దీన్ని మనము ఒక మొక్కకి ఒక గ్లాస్ ఇస్తే చాలు. మళ్ళీ ఇది ఎంత ఇవ్వాలి క్వాంటిటీ అని మీకు డౌట్ రావచ్చు. అంత ఎక్కువ అవసరం లేదండి, మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న గ్లాసు. సో ఈ గ్లాసుడు నేను అంత పెద్ద బీరపాదుకు ఇస్తాను. ఓకేనా, చాలా సింపుల్గా మనము చక్కగా హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఇలా ఇంట్లో తయారు చేసుకొని మొక్కలకి అద్భుతంగా మనము ఆర్గానిక్ మెథడ్లో మనం మొక్కలైతే పెంచుకోవచ్చు. ఓకేనా, చూడండి గ్లాస్లో పోస్తే ఎలా ఉంది. చక్కగా దీన్ని మనం ఇప్పుడు మొక్క మొదట్లో పోద్దాం. ఏ ఫెర్టిలైజర్ అయినా సరే చక్కగా మనం వేళ్ళ దగ్గర పోసేయాలి. సో కొంచెం లూజ్ చేయాలి మొక్కకి, లూజ్ అప్పర్ లేయరు, అప్పుడే అది చక్కగా రూట్స్కి అనేది చేరుతుంది. మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్ అనేది మొక్క రిసీవ్ చేసుకుంటుంది. అండ్ మీరు అడుగుతున్నారుగా ఫ్రూట్ ఫ్లై ఎలా ఉంటుందని, ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఇది చక్కగా బీరపాదును కుట్టేసి వెళ్ళిపోతుంది, గుడ్లు పెడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ కాయ మురిగిపోవడం కానీ పెరగకపోవడం కానీ గ్రోత్ ఆగిపోవడం అనేది మనము చూస్తాం. ఓకేనా, సరేనా. ఇప్పుడు మనము ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తున్నాం మొక్కలకి. చూసారా, చక్కగా ఏం లేదు, రూట్స్ దగ్గర అలా మనం లైట్గా అలా పోసేయటమే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనము తీసుకోవచ్చు. దీన్ని మీరు
అట్లీస్ట్ వీక్లీ వన్స్ రిపీట్ చేయాలి. ఓకేనా? ఎక్కువ అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి గ్లాసుడు మాత్రమే. ఎక్కువ పోషకాలు ఇచ్చినా కూడా మొక్కలు చనిపోతాయి. ఓకే. అండ్ వర్షాల తర్వాత మనం ఒక్కరోజు వాటర్ కొట్టకపోయినా కూడా మొక్కలు ఇలా పండు బారిపోతాయండి. దానివల్ల కూడా రాలిపోతూ ఉంటాయి. దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ సెట్ అవుతాయి మొక్కలు. వాటరింగ్ మాత్రం చూసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ఇవ్వండి. అండ్ కాయలు మాత్రం ఇలా వచ్చేస్తూనే ఉంటాయి. మనము హార్వెస్ట్ అనేది చేస్తూనే ఉండొచ్చు అనమాట. నచ్చిందా ఈ వ్లాగ్? ఈరోజు బీరపాదు గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? మీరు కూడా చక్కగా పెంచుకోండి. ఎక్కువ హార్వెస్ట్ తీసుకోండి. మనం బయట బీరకాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే మాత్రం మనం తింటూ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చండి. అంతగానం హార్వెస్ట్ అయితే వస్తాయి. మనం అనుకుంటాం కానీ బయట పెట్టే కూరగాయల రేటుకి మనము ఈ 1-2 ఫెర్టిలైజర్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక చక్కగా మొక్కలను అయితే చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు మనము. మా గార్డెన్లో మీరు పనస చెట్టు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. రీసెంట్గా 2 అయితే నేను హార్వెస్ట్ చేసి తినేసాము. అండ్ ఇప్పుడు కూడా 4 కాయలు చూడండి ఎలా వచ్చాయో. అది అసలు మొక్క ఎలా మోస్తుందా అని భయం అవుతుంది నాకు. అంటే అంత చక్కగా మనం పోషకాలు అందిస్తుంటే అవి కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారా 4 వచ్చాయి. అండ్ ఇంకా వస్తూనే ఉన్నాయండి. పనసకాయలు కూడా ఇలా వస్తున్నాయంటే చూడండి. బాయ్.